మంచి బడ్జెట్ లో గోవాలో ఒక స్టే కోసం వెతుకుతున్నారా? అది కూడా ఒక బెస్ట్ వుడెన్ కాటేజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడైతే మీరు ఇక్కడ ఉన్న కాటేజెస్ అన్ని ఒకసారి చెక్ చేసేయండి. చూడ్డానికి అయితే చాలా బాగా కొబ్బరి చెట్ల మధ్యలో అయితే అందంగా కనిపిస్తున్నాయి కదా. సో ప్రతి కాటేజ్లో అయితే మనకి ఎయిర్ కండిషనర్ ఉంటుంది. సో అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది కూడా చూద్దాము. దానికి ముందు మనకి ఏంటంటే ఈ రిసార్ట్కి సంబంధించి వీళ్ళే బైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. మనం బయటికి వెళ్ళి రెంటల్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇక్కడే అప్పచెప్తే వాళ్ళు ఇచ్చేసుకుంటారనమాట బండి ఎవరిదో వాళ్ళకి. మనకి ఇక్కడ చూస్తే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ ఈ రెసార్ట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి వైడ్ వ్యూలో చెక్ చేయండి మీరు. మనమైతే ఫైనల్గా పూల్ దగ్గరికి కూడా వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి చిన్నపిల్లలకి కూడా ఉంది అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా పూల్ ఉంది. ఇక్కడ పక్కన అయితే మనకి ఇలాగ మ్యాటింగ్ చేస్తున్నారు. చాలా నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్ కూడా నాకైతే. అక్కడ చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియా అనమాట. అక్కడ పాటలు పెట్టుకొని ఫుల్ మ్యూజిక్ అయితే ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి చిల్ అవ్వచ్చు అనమాట. ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా పడుకొని, లేదంటే మీ ఇష్టం మీరు ఏమన్నా చేయొచ్చు. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. గోవాలో ఫుడ్ గురించి మీ అందరికీ తెలిసిన సంగతే. చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ లేజీ బీ కాటేజ్ వాళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉందన్నమాట. మనకి లిక్కర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. నైట్ 10:30 వరకు క్లోజింగ్ టైం అనుకుంటా. సో ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. మనం దీనిలో ఫైనల్గా ఇంపార్టెంట్ విషయమైన రూమ్ టూర్ అయితే కవర్ చేసేద్దాము. యాక్చువల్గా రూమ్ టూర్కి సంబంధించి అలాగే ఫుడ్ రివ్యూకి సంబంధించి నేను మరో వీడియోలో మీ అందరి ముందుకు వస్తాను. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ 3 minutesలో కంక్లూడ్ చేయాలనేది నా ఉద్దేశం. సో ప్రజెంట్ అయితే రూమ్ బేసిక్గా చూడండి. ఈ రూమ్లో వచ్చేసి మనకి ఒక పెద్ద కాటు, అలాగే ఒక టీవీ, బాల్కనీ, వాష్రూమ్ అయితే ఉందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా, డ్రై ఏరియా, వెట్ ఏరియా, హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చేశారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఫ్యామిలీతో పాటు చక్కగా క్వాలిటీ టైంని చాలా హ్యాపీగా స్పెండ్ చేయడానికి అయితే మనకి బాల్కనీ కూడా చాలా అందంగా ఉంది. సో నేచర్ మధ్యలో కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ ఏ టీ కాఫీ తాగినా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ బాల్కనీ, ఈ కొబ్బరి చెట్లు చాలా అద్భుతంగా ఉంది. మన లేజీ బీ కాటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేనైతే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా దీని అడ్రస్ వివరాల గురించి చెప్పుకోవాలంటే ఇది నార్త్ గోవాలోని అరప్పురాలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి బాగా బీచ్ జస్ట్ 4 to 5 kilometers ఉంటుంది అనమాట. ప్రైస్ గురించి నేను క్లియర్గా ఎందుకు మెన్షన్ చేయలేదంటే మేము వెళ్ళిన టైంలో మాకైతే 2,500 అయితే పడింది. సో ఈ ప్రైస్ అనేది సీజన్ బట్టి ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఫైనలీ చూశారు కదా మన లేజీ బీ కాటేజ్కి సంబంధించిన వీడియో. మన ఫోన్ నెంబర్ని అయితే నేను డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపించేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడేయండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని నేను క్లియర్గా ఇస్తాను. అలాగే మీకు గోవాలో ట్రిప్ ఎలాగ కంప్లీట్ చేసుకోవాలి అనే క్లియర్ గైడెన్స్ కూడా నేనే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ జై హింద్.